హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ 2025లో న్యూ రూల్స్ ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాము. చాలామందికి ఉండే డౌట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో మీకు ఇక్కడ రాశాను. ఇలాంటి ఈచ్ అండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఉంటుంది. మీరు వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఓకేనా. అసలు ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూద్దాము. దాని లాస్ట్ డేట్ ఎప్పుడు, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టోటల్ మార్క్స్ అండ్ మార్కింగ్ స్కీమ్, తర్వాత 2024 మనకు ఎలా అయితే మార్క్స్కి ర్యాంక్ వచ్చిందో చూద్దాము. అదే మనకు 2025లో కూడా ఉంటుంది. తర్వాత ఫ్రీ సీట్ రావాలంటే ర్యాంక్ ఎంత ఉండాలి, తర్వాత ఆఫ్టర్ జోసా కౌన్సిలింగ్ తర్వాత ర్యాంక్ చేంజ్ అవుతుందా, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫ్రీ సీట్ వస్తుందా అనేది ఒక డౌట్ చాలామందికి ఉంటుంది. తర్వాత టీఎస్ ఎంసెట్లో ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉందా లేదా, టాప్ 10 కాలేజెస్ ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రాదా అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనము టీఎస్ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూద్దాము. దీని లాస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ సబ్మిషన్ ఎప్పుడో చూద్దాం. టీఎస్ ఎంసెట్ 2025 కండక్ట్, ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే JN2 హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ టీఎస్ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే March 1, 2025. ఓకేనా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే వితౌట్ లేట్ ఫీ. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే April 4 వరకు ఉంది. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 250 తోటి లేట్ ఫీ మనము April 8 వరకు కూడా కట్టొచ్చు. ఓకేనా. అదే 500 రూపీస్ తోటి అయితే April 9. ఓకేనా. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి అయితే April 9, 250 తోటి April 8, తర్వాత లేట్ ఫీ 2500 తోటి అయితే April 18, తర్వాత లేట్ ఫీ 5000తో అయితే మాత్రం April 24. ఓకేనా. 5000 వరకు దాకా చూసుకోకండి. ముందే మనకు లాస్ట్ డేట్ ఉంది కదా లేట్ ఫీజు లేకుండా, అలా కట్టేసేయండి. ఓకేనా. అవైలబిలిటీ టీఎస్ ఎంసెట్ మనకు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తున్నాయి, అడ్మిట్ కార్డ్స్ అంటే April 19. మనకి ఈసారి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్లైన్లోనే కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకేనా. 2020లో ఎన్ని యాక్సెప్టింగ్ కాలేజెస్ ఉన్నాయంటే 234 ఉన్నాయి. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, మనం ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా రెండింటి ద్వారా అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అంటే జనరల్ వాళ్ళకైతే 900 అండ్ ST ST PH వాళ్ళకైతే 500 రూపీస్. ఓకేనా. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుందంటే May 2 to 5. అది ఎవరికి, ఇంజనీరింగ్ వాళ్ళకి. అదే మనకు అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకైతే April 29 to 30. ఓకేనా. రిజల్ట్ ఎప్పుడు వస్తున్నాయంటే May 2025. ఓకేనా. మనకు చాలా తక్కువ టైం ఉంది. ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా టీఎస్ ఎంసెట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూద్దాము. ఓకేనా. ఎగ్జామినేషన్ మోడ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా, ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ టైం మనకి ఎంత 3 hours అంటే 180 minutes. సెక్షన్స్ ఏంటి, 3 sections ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ అంటే 3 sections కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో అయితే 80 questions అండ్ ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 40. ఓకేనా. టోటల్ మార్క్స్ టీఎస్ ఎంసెట్ ఎంత, 160. నెగిటివ్ మార్క్ ఉందంటే నో, దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా. ఎంసెట్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మీడియం ఏంటి, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. ఓకేనా. మనకు ఇక్కడ మనము మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అది ఇంగ్లీష్లోనా తెలుగు ఉర్దూ. ఓకేనా. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ 2025 టోటల్ మార్క్స్ అండ్ మార్కింగ్స్ అంటే టోటల్ మార్క్స్ ఎలా ఉంటుంది, దానికి ఎన్ని మార్క్స్ అనేది చూద్దాం. సబ్జెక్ట్ వైజ్గా అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ ఫర్ క్వశ్చన్స్ అండ్ టోటల్ మార్క్స్. మ్యాథ్స్లో అయితే మనకు 80 questions ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి అయితే 1 mark ఉంటుంది. అంటే 80 questions కాబట్టి 80 marks. అట్లనే ఫిజిక్స్ 40 questions. ఈచ్ క్వశ్చన్కి 1 mark అండ్ 40 marks. కెమిస్ట్రీ కూడా అంతే 40 questions అంటే ఎంత మనకు 1 mark అండ్ టోటల్ మార్క్స్ 40. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 అండ్ టోటల్ మార్క్స్ కూడా ఎంత 160. ఓకేనా. అయితే చూద్దాము టీఎస్ ఎంసెట్ 2025 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎలా ఉంటుందో చూద్దాం. మార్క్స్ రేంజ్ అండ్ ర్యాంక్ రేంజ్ చూద్దాము. మార్క్స్ మనకు 160 నుంచి 155 రేంజ్లో వస్తే మనకి ర్యాంక్ ఎంత వస్తుంది, 1 to 50. ఓకేనా. 1 నుంచి 50 మధ్యలో ఉంటుంది ర్యాంక్స్. అదే మనకు 154 నుంచి 150 మధ్యలో వస్తే మనకు ర్యాంక్ ఎంత, 51 నుంచి 200 ఇలా ఉంటుంది. ఓకేనా. 149 to 140 మార్కులు వస్తే మనకి ఎంత వస్తుంది, 201 to 500 ఈ రేంజ్లో ఉంటుంది ర్యాంక్. ఇంకా 139 to 130, 501 to 1000, 129 to 120, 1001 నుంచి 2000, 119 to 110, 2001 నుంచి 4000, 109 to 100. అప్పుడు ఎంత 4001 నుంచి 6000 వరకు ఉంటుంది.
ఇంకా 99 నుంచి 90 వరకు అయితే 6001 నుంచి 10,000. సో ఇది చాలా ఇంపార్టెంట్. 10,000 లోపే కదా మనకు ర్యాంక్ కావాలి అనుకునే ఫ్రీ సీట్ రావాలంటే. సో అందుకే ఇక్కడ నేను చాలా మార్క్ చేసి పెట్టాను. సో 99 నుంచి 90 ఈ రేంజ్లో రావాలి మనకు మార్కులు, ఓకేనా. 89 to 80, 89 to 80 అయితే 10,001 నుంచి 15,000, 79 to 70, 15,001 నుంచి 25,000, 69 to 60, 25,001 నుంచి 40,000, 59 to 50, 40,001 నుంచి ఎంత 50,000. తర్వాత 49 to 40 అంటే 50,001 నుంచి 80,000, బిలో 40 అయితే ఎబో 8,000. సో ఓకేనా. ఒకసారి ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇక్కడ చూడండి. మీరు ఎంత బాగా చదివితే మనకు అంత మంచి కాలేజెస్లలో ర్యాంక్స్ వస్తాయి. సో ఓకేనా, టైం వేస్ట్ చేయకుండా సో చదవండి ఖచ్చితంగా అయితే. సో ఇంకోటి మనకు ఫ్రీ సీట్ రావాలంటే ర్యాంక్ ఎంత రావాలి అండ్ ఎవరికి వస్తుంది, సో ఇది చాలామందికి తెలియదు. సో ఇదే చాలామందికి డౌట్ ఉంటుంది, చూద్దాము. ఫ్రీ సీట్ రావాలంటే ర్యాంక్ ఖచ్చితంగా 10,000 బిలో ఉండాలి. అంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, మ్యాక్సిమం 99 to 90. సో ఇదే కదా ఇంతకుముందు చెప్పింది, అంటే 90.1, 90 నుంచి ఎబోవ్ వస్తే అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ డేటా ప్రకారం అనమాట. సో అలా మనకు అన్ని మార్క్స్ వస్తే మనకు అప్పుడు 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. సో అప్పుడు మనకు ఫ్రీ సీట్ వస్తుంది. సో దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 అబోవ్ ఉండాలి. సో ఓకేనా. ఆఫ్టర్ నార్మలైజేషన్ మనకు మార్క్స్ అనేది సో లిటిల్ బిట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, +or-10. నార్మలైజేషన్ అంటే ఏం లేదు, మనకు షిఫ్ట్స్ వైజ్గా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా. సో అన్ని షిఫ్ట్స్లలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది వాళ్ళు పెడతారనమాట. సో ఓకేనా. సో కట్ ఆఫ్ బేస్ మీద మనకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఉంటాయి. సో మనకు అలా చేంజ్ అవుతుంది. సో ఓకేనా. ఇంకా ఫ్రీ సీట్ అనేది ర్యాంక్ ఎంత రావాలో చూసాం కదా. సరే ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది అంటే వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, లేదా గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదివిన వాళ్ళకి, ఇంకా SC/ST వాళ్ళకి వస్తుంది. సో ఓకేనా. సో అయితే అది కూడా ఏంటి, వైట్ రేషన్ కార్డ్ ఉండాలి వాళ్ళకి. తర్వాత వైట్ రేషన్ కార్డ్ ఉంటేనే కదా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది January 1, 2025 తర్వాత తీసుకొని ఉండాలి. సో దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదే అర్బన్ ఏరియాలో ఉంటే 2.5 lakhs బిలో, అండ్ రూరల్ ఏరియాలో ఉంటే 1.5 lakhs బిలో ఉండాలి. సో అప్పుడే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, వాళ్ళు తీసుకుంటారు. సో SC/ST అండ్ OBC, OC, EWS వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ వచ్చి వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉంటే వాళ్ళకి కూడా ఫ్రీ సీట్ వస్తుంది, ఓకేనా. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, మన ఫీజ్ మనమే పే చేసుకోవాలి. సో ఓకేనా, ఇది చాలా కేర్ఫుల్. చూడండి, ఆఫ్టర్ జోసా కౌన్సిలింగ్ తర్వాత ర్యాంక్ అనేది చేంజ్ అవుతుందా అంటే అవును అవుతుంది. ఎందుకంటే మనకు IIT NITలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా MCET రాస్తారు కదా. సో వాళ్ళు 2-3 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసి వాళ్ళకి అనుకున్న కాలేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళు దీనికి రారనమాట. అంటే వాళ్ళు అప్పుడు NIT IITలో వాళ్ళు జాయిన్ అయిపోతారు కాబట్టి అప్పుడు మనకు ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకు వచ్చిన ర్యాంక్ అలానే ఉంటుంది, బట్ ర్యాంక్ ప్రిఫరెన్స్ని బట్టి మనము కాలేజ్ని ఇస్తాం కదా. సో బేస్డ్ ఆన్ మన ర్యాంక్ని బట్టి మనకు టాప్ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. తర్వాత చూద్దాము. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఫ్రీ సీట్ వస్తుందా అంటే అవును, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఫ్రీ సీట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా కేటగిరీ SC/ST అయ్యి నేను ఉన్నాను అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. సో నాకు 10,000 బిలోలో ర్యాంక్ వస్తే నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, అప్పుడు నాకు ఫ్రీ సీట్ వస్తుందా అంటే రాదు. అప్పుడు నా ఫీజు నేనే పే చేయాలి. సో అలా కాకుండా ఇప్పుడు నేను OBC, OC, EWS, సో నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంది, నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకోలేదు, కానీ నా ర్యాంకు 10,000 ఎబోవ్ వచ్చింది. సో అప్పుడు కూడా నేను ఏం చేస్తా, నా ఫీజు నేనే కట్టుకుంటా, ఓకేనా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మన గవర్నమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కానీ మన గవర్నమెంట్ ఫీ పే చేయరా అని అంటే చేస్తుంది. ఎంత పే చేస్తుంది, మనకున్న అమౌంట్లో 35,000 అంటే కాలేజ్ ఫీజులో ఓన్లీ ఒక 35,000 మాత్రమే పే చేస్తుంది. సో మిగతా అమౌంట్ మాత్రం మనమే పే చేసుకోవాలి. ఎంతంటే మనం ఇప్పుడు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యామో ఆ కాలేజ్ ఫీజు ఎంత, సో అందులో 35,000 వాళ్ళు పే చేస్తే రిమైనింగ్ ఫీజ్ మనమే పేమెంట్ చేసుకోవాలి. అంటే 10,000 అబోవ్ అంటే 10,001 అబోవ్ ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ రాదు. సో అప్పుడు మనమే పేమెంట్ చేసుకోవాలి. సో ఓకేనా, అందుకే కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా. సో ఇదొకటి కేర్ఫుల్గా చూడండి, ఓకేనా.
టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉందా? లేదా? అంటే లేదు. ఓన్లీ ఎంసెట్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొనే మనకు ర్యాంక్ అనేది ఫైనల్ చేశారు. సో, గతంలో అంటే ప్రీవియస్ ఇయర్‌లో 25% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉండేది. సో, 75 మార్క్స్ మనకు ఎంసెట్ ఉండేది. సో, కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. అది ఓన్లీ ఏపీలోనే ఉంటుంది ఆ వెయిటేజ్. 25% ఐపీఈ అండ్ 75% ఎంసెట్ మార్క్స్. ఓకేనా? సో చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఏంటి, టాప్ 10 కాలేజెస్ హైదరాబాద్లో ఎంత ర్యాంక్ వస్తే టాప్ 10 కాలేజెస్లో మనకు సీట్ వస్తుంది అంటే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఎలా అంటే ఈ ర్యాంక్ని మనము ఎన్ఐఆర్ఎఫ్ ద్వారా ర్యాంక్ అనేది బేస్ చేసుకొని 2024లో. సో ఏదైనా సరే టాప్ 10 కాలేజెస్ అంటే ఏంటి, మనం దేన్ని బేస్ చేసుకుంటాం, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఎంత ప్యాకేజీ తోటి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది వచ్చింది, అసలు కాలేజ్కి ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో అప్పుడే మనము జాయిన్ అవ్వాలి. అంతేలేని ఫ్రెండ్స్ అందరూ ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, నేను కూడా పోయి జాయిన్ అవుతా అలా అని కాదు. మనం ఫ్యూచర్ అనేది డిసైడ్ చేసుకునేది ఇప్పుడే కదా. సో అందుకని కష్టపడి చదవండి, మంచి కాలేజ్లో ర్యాంక్ తెచ్చుకోండి, అండ్ తర్వాత దానికి మనకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయా, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఓకేనా, ఇదంతా కూడా మనకు ఎన్ఐఆర్ఎఫ్ ఇచ్చిన ర్యాంక్ డేటా ప్రకారం ఫస్ట్ అయితే ఈ టాప్ 10 కాలేజ్. సో ఇలా కాకుండా మనకు ఇలా చూసుకోవాలి. అండ్ తర్వాత ఇంకా ఏంటి, మనము ఏ గ్రూప్ అయితే మనము చూస్ చేసుకుంటున్నామో, సిఎస్సినా, తర్వాత మనం ఏంటిది ఐటీ సైడా, అయితే కంప్యూటర్స్ ఇదే కదా, తర్వాత మెకానికల్ సైడా, సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఈసీఈనా, త్రిబులీనా, సో దాన్ని బేస్ చేసుకొని కూడా టాప్ 10 కాలేజెస్ అనేది ఉంటాయి. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ర్యాంక్ ఇచ్చాను, కాలేజ్ నేమ్ అండ్ ఎన్ఐఆర్ఎఫ్ మనకి ఎంత ర్యాంక్ ఇచ్చిందో కూడా ఉంది. సో అది ఓన్లీ టాప్ 10 కాలేజెస్ వరకు నేను రాశాను. సో రిమైనింగ్ కాలేజ్ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. సో ఓకేనా. సో ఇదొకటి కేర్ఫుల్గా చూడండి, టాప్ 10 కాలేజెస్ అనేది ఏది ఉంటే ఏ గ్రూప్లో, ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క కాలేజ్ అసలు తోపు అనమాట, అసలు చాలా బాగా చెప్తారు. సో అలాంటి కాలేజ్ మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఎలా ఉంటుంది, తర్వాత మనకు హాస్టల్ ఫీజు, మన కాలేజ్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది, తర్వాత హాస్టల్ ఫీజు కూడా సపరేట్గా ఉంటుంది, అసలు డొనేషన్ ఫీజు అని అన్నీ ఉంటాయి, అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకోకుండా మీరు అసలు జాయిన్ కావద్దు ఫస్ట్. ఓకేనా. సో ఇక్కడ ఏంటిదంటే మనకు ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏది ఈసీఈ అండ్ సిఎస్సిలో ఎలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అనేది నేను ఇక్కడ పెట్టాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వైజ్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చాను కదా, సో అదేంటంటే ర్యాంక్స్ అనమాట. సో ఈ కాలేజెస్లో ఏంటిదంటే మనకు ఓపెనింగ్ ర్యాంక్స్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఆ కాలేజ్లో, అండ్ తర్వాత వాళ్ళ కాలేజ్ ఎంత, మనకు లైబ్రరీ ఫీ, కాలేజ్ ఫీజు ఎంత అనేది ఇక్కడ నేను రాశాను కదా చూడండి. అండ్ తర్వాత ఈ ఫీజు కూడా మనకు ఇయర్ అనేది మనకు ఫీజులో మనకు చేంజెస్ వచ్చాయి, మనకు న్యూస్లో ఆల్రెడీ వచ్చింది కదా. సో నేను లాస్ట్లో నేను మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి కేర్ఫుల్గా. ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు స్లోగా అన్న వీడియోని ప్లే చేసుకుంటూ చూడాలి. సో ఓకేనా. సో చూడండి కాలేజ్ ఫీజులు కూడా పెరిగాయి. సో మనం కేర్ఫుల్గా చదువుకోవాలి, లేదంటే ఫుల్ అమౌంట్, ఎంత అమౌంట్ ఉంటుందంటే 4 years అయిపోయేలోపు మనకు ఫ్రీ సీట్ కనుక రాలేదంటే చాలా అంటే చాలా అమౌంట్ అనేది మనకు పడుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. సో కానీ ఇది టాప్ 10 కాలేజ్ ఇన్ సిఎస్సి అండ్ తర్వాత ఏంటిది మనకు ఈసీఈ గ్రూప్లో. సో ఓకేనా, ఒకసారి చూసుకోండి కాలేజెస్, ఒకసారి మీరు కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. సో ఓకేనా, ఇవన్నీ టాప్ 10 కాలేజెస్ అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం ఒకటి ముందు వెనక ఒకసారి ర్యాంకింగ్ అనేది చేంజ్ అయ్యి ఉండొచ్చు, మీ సీనియర్స్ ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని కూడా అడిగి చూడండి. అండ్ తర్వాత ఇంకోటి 2025 కాలేజ్లో ఫీజు ఎంత పెరిగింది అని అంటే మొన్న ఇది మనకు న్యూస్లో వచ్చింది చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకు తెలంగాణలో టోటల్ 175 ఇంజనీరింగ్ కాలేజెస్లు ఉంటే అందులో 19 గవర్నమెంట్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే 156 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఓకేనా, ఇక్కడ సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, ఎంజిఐటి, సివిఆర్, ఎంవిఎస్ఆర్, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ మనకు కాలేజ్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీజ్ 1.65 lakhs ఉంటే ఇప్పుడు మనకు 2.23 lakhs పెరిగిందనమాట. సో ఓకేనా, అంటే ఎవ్రీ కాలేజెస్ కూడా ఒక 50,000 అండ్ 70,000 1 lakh వరకు కూడా ఫీజెస్ అనేది మనకు ఈసారి ఇంక్రీజ్ చేశాయి. సో ఓకేనా, అంటే మీరు ఇప్పుడు మీకు ఫ్రీ సీట్ వచ్చినా కూడా మనం కాలేజ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అనేది కూడా పేమెంట్ చేసేది ఉంటుంది. ఎంత కాదనుకుంటే కొంచెం అయినా కూడా మనము పేమెంట్ చేసేది ఉంటుంది. సో మనము ఖచ్చితంగా అయితే
ఫ్రీ సీట్ రానీకే ట్రై చేయండి. సో లేదు ఫ్రీ సీట్ రాలేదు అని అనుకుంటే అప్పుడు మీకు చెప్పాను కదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి ఇవన్నీ కూడా మీకు ఉంటే మీకేంటి ఒక 10,000 అబోవ్ అనేది ర్యాంక్ ఉంటే 35,000 మన గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అయితే మాత్రం మనమే పేమెంట్ చేసుకోవాలి. సో ఓకేనా, కాలేజ్లలో డొనేషన్ ఫీజు కూడా ఉంటుంది. అంటే 4 ఇయర్స్ అయిపోయేలోపు మన ఫస్ట్ డొనేషన్ ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంత ఇంత పేమెంట్ అనేది ఉంటుంది. సో అది ఖచ్చితంగా అయితే మనకు సెమ్ వైజ్గా కాకపోయినా ఇయర్లీ వైజ్గా అనేది ఉంటుంది. తర్వాత సెమ్ వైజ్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా లేదా ఫ్రీ సీట్ అయితే మాత్రం వస్తే మనము ఎలాంటి ఫీజు అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఓకేనా, అంటే ఖచ్చితంగా అయితే మీరు ఫీ అనేది ఫ్రీగా వచ్చేటట్టుగానే ట్రై చేయండి. ఓకేనా, 10,000 బిలో ఉంటే మనకు ర్యాంక్ ఫ్రీ సీట్ వస్తుంది. సో ఓకేనా, నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకు ఈచ్ కాలేజ్లలో ఏదైతే గ్రూప్ అయితే చాలా బాగా ఉంటుందో అంటే టాప్ ఉంటుందో సో అందులో ఎక్కువ ప్లేస్మెంట్ ఎలా వచ్చింది, తర్వాత ఫీజు ఎలా ఉంది, ర్యాంక్ ఎంతవరకు క్లోజ్ అయిందో నేను నెక్స్ట్ వీడియోస్లలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా, సో ఇప్పటివరకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎందుకు ఇంత లేట్ అయింది అంటే పేపర్ కరెక్షన్ ఉండడం వల్ల లేట్ అవుతుంది. సో నాకు టైం సరిపోవట్లేదు. సో ఓకేనా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.